మమ్ముల ఆవారగాళ్ళంటవా, రోడ్డు మీద తిరిగే రోమియోలంటవా, మమ్ముల బూతులు తిట్టే బుద్ధి తక్కువ మనుషులంటవా, మా ప్రచారంతో గెలిచి మమ్ముల ఎవడు పడితే వాడు అని అంటవా అని సోషల్ మీడియా జర్నలిస్టులు అగ్యోలం అడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి నిప్పుల వానై కురుస్తున్నారు. డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్తబుట్టల డిజిటల్ మీడియా సోదరులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి తేపకు ఎక్కడ మీటింగ్ పెట్టినా డిజిటల్ మీడియా మీద నోటికొచ్చినట్టు సీఎం మాట్లాడి మేమేదో తప్పు చేసినట్టు చెప్తున్నాడని డిజిటల్ మీడియా జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు మీటింగ్ పెట్టినరు. ఇక దాంట్లో డిజిటల్ మీడియా రిపోర్టర్లు మాట్లాడుకుంటా ఏడికి పోయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు, సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నావు అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్ను అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తా వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది. జనాలు తిట్టి శాపనార్థాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక ముఖాలు దాచుకుంటున్నాం, కాంగ్రెస్ పాలన చేయబట్టి అని అంటున్నారు. ఇంకో డిజిటల్ మీడియా రిపోర్టర్ మాట్లాడుకుంటా జర్నలిస్టులను చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నల బాంబు అయిపోయారు. డిజిటల్ మీడియా లేకుంటే లోకంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు బయటికి వచ్చేటివి కావు. డిజిటల్ మీడియా పబ్లిక్ ఎంత కష్టపడుతున్నదో ఎరికేనా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించుండు మైపాల్ యాదవ్. తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నట్టు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇవో గిట్లనే ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కడుపు మంట మాడితే ఇట్లా మాట్లాడతారు కావచ్చు కదా. మరి డిజిటల్ మీడియాను అవమానం పాలు చేస్తారా, అక్కెలకు రానిది అన్నట్టు చెప్తారా అని కడుపులో ఉన్న బాధనంతగా ఎక్కిండ్రు. ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. అంతేనాట. చదువుకొని ఉద్యోగాలు లేక మేము రోడ్ల మీద తిరుగుతుంటే 4 ఇంగ్లీష్ అక్షరాలు పలకరానోళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు. అందుకే పరీక్షలు పెట్టాలట. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత శక్తి కలిగినోడో చెప్పిండ్రు. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్ గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి, కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు. అగో అంత శక్తి కలిగిన లీడర్ అట. మా డిజిటల్ మీడియా లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు, రేవంత్ రెడ్డి సీఎం కాలేకపోవు. మా దయతోని మా కష్టంతో గెలిచి మమ్మల్నే అవారగాలంటాడా అన్నట్టు ముక్కులు బిచ్చి మాట్లాడారు సోషల్ మీడియా పబ్లిక్. కోపాన్ని ఎల్లగక్కిర్రు, ఆఖరిగా గట్టిగా నినాదాలు చేసిర్రు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో.